ఉప్మా చేస్తున్నాను, గోధుమ రవ్వ ఉప్మా. ఫస్ట్ కరివేపాకు వేస్తా. ఉప్మాలో కరివేపాకు లేకపోతే బాగోదు. సింపుల్గా చేసేసుకున్నాం. ఇవి చూసారు కదా, కలర్ఫుల్ ప్లేట్. క్యారెట్, క్యాప్సికమ్ అండ్ పీస్, గ్రీన్ పీస్. నాకు ఉప్మాలో వేస్తే చాలా ఇష్టం. నేను ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకుంటాను ఉప్మాలో. ఏంటంటే కొంచెం పెసరపప్పు నానబెట్టి వేస్తాను. ఎందుకు నాకు ఇష్టం అట్లా పెసరపప్పు, గోధుమ రవ్వ. చాలామంది స్వీట్స్ కూడా చేస్తూ ఉంటారు. మనం అంత టాలెంట్ కాదు, ఉప్మాలో వేస్తూ ఉంటాను. ఏం పిండి లేకపోతే, ఏమీ టిఫిన్ చూడకపోతే ఉప్మా చేస్తారంటారు. నాకైతే వాళ్ళ ఫ్రిడ్జ్ నిండా పిండిలు ఉన్నాయి, కానీ ఉప్మా తినాలని ఉప్మా చేస్తాను. సాఫ్ట్ వాటర్ పోసాము, చెక్క మరుగుతుంది. మరిగే దానిలో ఉప్మా రవ్వ వేసేద్దాం. గోధుమ రవ్వ పోసేసాము. ఇప్పుడు కన్ఫామ్ సిమ్లో పెట్టుకోవాలి. నాకు ఒక విషయం అర్థం కాదు, చాలామంది ఆడపిల్లలంటే తగ్గ ఫీల్ అయిపోతారు. ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుడితేనే సంతోషం. ఆడపిల్ల ఎంత ప్రేమను పంచిద్దో మనకే తెలియదు. ఆడపిల్ల పుట్టడం అనేది అదృష్టం. ఎప్పుడు దురదృష్టం అవుతుందంటే, ఆ పిల్లని మనం సరిగ్గా పెంచలేనప్పుడు మన తప్పు అవుతుంది. ఈ చాక్లెట్స్ నిన్న మా హస్బెండ్ బర్త్డే, కొంతమంది పిల్లలకి ఇవ్వాలి, అందుకే 3 పేర్స్ పెడుతున్నా. ఆడపిల్లని మనం సరిగ్గా పెంచాలి. అంటే సరిగ్గా పెంచడం అంటే ఏంటండి అంటే, మంచి చదువు చెప్పించాలి చాలు. వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లే, మనం మంచి చదువు చెప్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇంక అంతే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. మీకు ఆడపిల్ల పుట్టిందా టెన్షన్ పడవద్దు. ఫస్ట్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. దే విల్ స్టాండ్ ఆన్ దర్ లెగ్స్. చక్కగా వాటర్ పోసాం కదా, చక్కగా ఉడికిపోయింది. ఇంకా నీట్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అదే చెప్పుకుంటున్నాను కదండి, ఆడపిల్లని చదువు ముఖ్యమని. చాలామంది తల్లిదండ్రులు చదువు చెప్పించడానికి బాధపడిపోతారు ఆడపిల్లకి. మీరు ఏమి ఇవ్వక్కర్లేదండి వాళ్ళకి. ఒక్క జత బట్టలు ఇచ్చినా వాళ్ళు బతికేస్తారు. మిమ్మల్ని అడగని కూడా అడగదు ఆడపిల్ల. కానీ